తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన తర్వాత ఇప్పటికే పలు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ హవాని కొనసాగించింది. ఇప్పుడు తాజాగా రాష్ట్రంలో మరో ఎన్నికల సమరానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు తుది కసరత్తు జరుగుతోంది. పోలింగ్ తేదీలపైన దాదాపు క్లారిటీ వచ్చింది. రాజకీయంగా ప్రస్తుత రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలతో ఈ మున్సిపల్ ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ తన కేబినెట్ మంత్రులకు ఎన్నికల కోసం బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల కోసం బాధ్యతలు అప్పగించారు. దీంతో రాజకీయం నువ్వా నేనా అన్నట్లుగా మారాలి. కానీ మున్సిపల్ ఎన్నికల వేళ బారాస అనుసరిస్తున్న వ్యూహాలు ఆ పార్టీలో నెలకొన్న ఆందోళనను, నైరాశ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఏ ఎన్నిక వచ్చినా అగ్రనాయకత్వమే ముందుండి నడిపించాల్సిన పరిస్థితుల్లో ఇప్పుడు పూర్తిగా క్యాడర్కు వదిలేస్తున్నారు. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చిన గులాబీ దళపతి కేసీఆర్ ఇక కాంగ్రెస్ పై యుద్ధానికి దిగుతానంటూ చెప్పి బహిరంగ సభలను రద్దు చేసుకోవడం, మరోవైపు కేటీఆర్ బాధ్యతలను స్థానిక నేతలకే పరిమితం చేయడం వంటి పరిణామాలు పార్టీ శ్రేణుల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఎన్నికల సమయంలో సభలు పెట్టి క్యాడర్లో ఉత్సాహం నింపాల్సింది పోయి ఎన్నికల ముందే కేసీఆర్ సభలు వాయిదా వేసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఏ పార్టీకైనా అగ్రనేతలే ప్రధాన ఆకర్షణ, బలం. అయితే మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుపై నమ్మకం లేకపోవడం వల్ల గులాబీ హైకమాండ్ ఇప్పుడు చేతులు దులుపుకునే ధోరణి అవలంబిస్తోందన్న విశ్లేషణలు పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి గెలుపు గుర్రాలను ఎంచుకోవడం వరకు అంతా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేల బాధ్యతేనని కేటీఆర్ తేల్చి చెప్పడం వెనుక ఒకవేళ ఫలితాలు తారుమారైతే ఆ భారాన్ని స్థానిక నేతలపైకి నెట్టేసే వ్యూహం కనిపిస్తోంది. గత కొంతకాలంగా పార్టీ ఫిరాయింపులు, ఫార్ములా, ఈ కార్ రేస్, ఫోన్ ట్యాపింగ్ వంటి వరుస వివాదాలతో ఇప్పటికే రక్షణ ధోరణిలో ఉన్న బీఆర్ఎస్ నాయకత్వం ఎన్నికల యుద్ధంలో పరోక్షంగా సరెండర్ అవుతుందా అనే సందేహాలు సొంత పార్టీలోనే కలుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడుగా రిజర్వేషన్లు, ఇతర కసరత్తులు పూర్తి చేస్తున్న వేళ ప్రతిపక్షంగా దూకుడు ప్రదర్శించాల్సిన గులాబీ దళం ఇలా వైరాగ్యం ప్రదర్శించడం పార్టీ భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. పోరాడి ఓడిపోవడం వేరు, కానీ పోరాడక ముందే ఓటమిని అంగీకరించడం రాజకీయంగా ఆ పార్టీకి తీరని నష్టాన్ని కలిగిస్తుందని రాజకీయ పండితులు చెబుతున్నారు. మున్సిపల్ పోరులో భాగంగా బీఆర్ఎస్ అధిష్టానం ప్రస్తుత వైఖరి చూస్తుంటే తన ప్రాముఖ్యతను తానే తగ్గించుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ రాజకీయం ఇలాగే కొనసాగితే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బగా మారే అవకాశం ఉందని క్యాడర్ ఆందోళన చెందుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.